హాయ్, దిస్ ఇస్ సౌందర్య ఫ్రమ్ హ్యాపీకాయిన్ టీమ్. ఐఎమ్ ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ఈ వీడియోలో మనము డిఫరెన్సెస్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాము. సో ముందుగా సేవింగ్స్ అంటే ఏంటి? మనం ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను మనకి ఏదైతే అమౌంట్ మిగులుతుందో దాన్ని మనం ఒక సెక్యూర్ ప్లేస్లో డిపాజిట్ చేయడాన్ని సేవింగ్స్ అని అంటాము. ఎందుకోసము అనంటే రేపు మనకి ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవడం కోసం మనం ఆ అమౌంట్ని సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాము. అండ్ కమింగ్ టు ది ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే వచ్చేసి మార్కెట్లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటిని మనము పర్చేస్ చేసుకోవడాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. అది కూడా గుడ్ రిటర్న్స్ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి సేవింగ్స్లో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కోసమని మాత్రమే మనం సేవ్ చేసుకుంటూ ఉంటాము. ఎగ్జాంపుల్ షాపింగ్స్, మూవీస్, మెడికల్స్ ఎక్సెట్రా. అదే ఇన్వెస్ట్మెంట్స్లో చూసుకున్నట్టయితే మనము వెల్త్ క్రియేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అది కూడా ఎగ్జాంపుల్ వచ్చేసి కిడ్స్ ఎడ్యుకేషన్ అని, హౌస్ పర్చేస్, కిడ్స్ మ్యారేజ్, రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఎక్సెట్రా. మనకి సేవింగ్స్ అనేవి ఎందులో చేసుకోవచ్చు అంటే బ్యాంక్ అకౌంట్స్లో సేవ్ చేసుకోవచ్చు, ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ ఎక్సెట్రా. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాండ్స్లో కానీ, షేర్స్, రియల్ ఎస్టేట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. మనకి సేవింగ్స్లో రిస్క్ రేషియో కనుక చూసుకున్నట్టయితే వెరీ లోగా ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్ని బట్టి. కాకపోతే ఇక్కడ మనకి లోవర్ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ టెన్యూర్ కనుక చెక్ చేసుకున్నట్టయితే సేవింగ్స్లో మనకి షార్ట్ టర్మ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ టెన్యూర్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.